ఆర్జే శేఖర్ భాష తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్లో ఫిక్స్ అయినటువంటి పర్సన్లో ఆర్జే శేఖర్ భాష ఒకరు. తిను ఈ మధ్య కాలంలో భయంకరంగా ఫేమస్ అయ్యారండి. శేఖర్ భాష అనే పర్సన్ లాస్ట్ సీజన్ మీరు చూసారనమాట. లాస్ట్ సీజన్ కాదు, సీజన్ 5లో ఆర్జే కాయ వచ్చింది కదా. సో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి పర్సన్ అనమాట ఆర్జే శేఖర్ భాష అనే పర్సన్. సో తను ఏంటంటే రీసెంట్గా మన రాజ్ తరుణ్ అండ్ లావణ్య గారి విషయంలో ఎక్కువ జోక్యం చేసుకుంది ఇతనే అనమాట. అంటే రాజ్ తరుణ్ గారి ఫ్రెండ్ అనమాట ఇతను. సో తప్పకుండా తను సపోర్ట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంలో తను పాపం గట్టిగా అయితే పోరాడాడు. తను చెప్పుతో కూడా కొట్టిందనమాట తను లేడీ. అయితే ఫ్రెండ్స్ ఇదంతా అయిన తర్వాత కూడా తను ఎంత కూల్గా ఆన్సర్ ఇచ్చాడు అని అంటే ఆర్జే శేఖర్ భాష నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్జే శేఖర్ భాషకి అయితే ఫ్యాన్ అయిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. తను చెప్పి మాట్లాడే విధానం కానివ్వచ్చు, తన పేషెన్స్ లెవెల్స్ కావచ్చు పీక్స్లో ఉంటాయి. తనైతే సీజన్ బిగ్ బాస్ 8కి అయితే ఫిక్స్ అయిపోయారు అని అయితే ఇన్ఫర్మేషన్. ఈ రోజు ఖచ్చితంగా తను బిగ్ బాస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సాంగ్ ప్రోమో కూడా కంప్లీట్ అయిపోయిందని అయితే ఇన్ఫర్మేషన్ అనమాట. ఏది ఏమైనా సరే ఆర్జే శేఖర్ భాష రీసెంట్గా ఇన్ని విషయంలో మాత్రము రాజ్ తరుణ్ గారి విషయంలో మాత్రము తన పేషెన్స్ లెవెల్స్కి అయితే చాలామంది అయితే ఫ్యాన్స్ అయిపోయారు. సో తన కానీ బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అని బిగ్ బాస్ నిజంగా ముందుగానే ఊహించి తనను తీసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఈసారి సీజన్ 8 అయితే మాత్రం దుమ్ముగా అయితే ఉండబోతుంది. నిజంగా అందులో శేఖర్ భాష చూస్తూ ఉంటే ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్లో ఒకరైతే 100% ఉంటారు అని అయితే నా ఒపీనియన్. అయితే ఫ్రెండ్స్ శేఖర్ భాష రేడియో జాకీగా అయితే మన అందరికీ తెలిసిందే. కానీ రేడియో జాకీ కంటే కూడా తను బాగా ఫేమస్ అయింది మాత్రం రీసెంట్ ఒక 2 months బ్యాకే. ఓకే, అంతకుముందు నాకు తెలిసి చాలామంది తెలియకపోవచ్చు ఆర్జే శేఖర్ భాష అంటే ఎవరైంది అనేసి. కానీ ఏదైనా సరే వైరల్ కంటెంట్ కానీ అయ్యిందంటే మాత్రం అందులో ముఖ్యంగా పిలుచుకునేది బిగ్ బాస్ టీం వాళ్ళే. ఓకే, సో ఎవరైతే బాగా ఫేమస్ అవుతారో వాళ్ళని పిలుచుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి గొడవలు ఎక్కువ కావాలి, టీఆర్పీ రేటింగ్ కావాలి కాబట్టి. సో ఆ కేటగిరీలో శేఖర్ భాష అయితే తీసుకున్నారు ఖచ్చితంగా అని అయితే ఇన్ఫర్మేషన్. ఏది ఏమైనా సరే శేఖర్ భాష అప్కమింగ్ మీరు చూస్తారనమాట. September 1st అయితే రాబోతుంది, మనకు షో స్టార్ట్ అవబోతుంది అనమాట. సో కాబట్టి 31st నైటే హౌస్లోకి అయితే వెళ్తారనమాట కండిషన్స్. సో ఫుల్ లిస్ట్ అయితే మన ఛానల్లో ఉంది. నేను ఇంకా ఎవరెవరు వస్తున్నారో ఒక్కొక్కరి గురించి ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో శేఖర్ భాష గురించి చెప్పాను. సో నెక్స్ట్ ఇంకెవరు వస్తారనేది ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఫర్దర్ నోటిఫికేషన్ వస్తాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.